తెలంగాణకు వచ్చే పర్యాటకులు భద్రతలపై తెలంగాణ పోలీస్ దృష్టి సారించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రానికి వచ్చే టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీసులను కేటాయించనున్నట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ టూరిజం శాఖ, పోలీస్ శాఖల మధ్య జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక టూరిజం శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, టూరిజం శాఖ డీజీవి క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీజీ సిఎస్ ప్రియాంక, ఇతర పోలీసులు అధికారులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తొలి దశలో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీస్ సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని తెలియజేశారు. సెప్టెంబర్ 27వ తేదీన జరగనున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశీల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ తదితర ప్రాంతాలలో టూరిస్ట్ పోలీసులు పనిచేస్తారని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందేందుకు పోలీస్ శాఖ పర్యాటక శాఖకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. షూటింగ్ పర్మిషన్ల కోసం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలు రూపొందించాలని డీజీపీ సూచించారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు భద్రత కల్పించడం పోలీస్ సిబ్బందికి సులభం అవుతుందని తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం సినీ నిర్మాతలు ముందుగా తెలియజేస్తే కార్యక్రమాలకు భద్రత కల్పించే సమయం దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. విదేశీ టూరిస్టులతో పాటు దేశంలో ఉన్న టూరిస్టులు విస్తృతంగా పర్యటన ప్రాంతాలను సందర్శిస్తారని, వారికి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసులు అవసరం ఉందని తెలిపారు. ఇక ఆధ్యాత్మిక, మెడికల్, వినోదాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే వారికి భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను కేటాయించాల్సి ఉందన్నారు. మొత్తం మీద రాష్ట్రానికి వచ్చే దేశ విదేశాల పర్యాటకుల భద్రత కల్పించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్ తెలిపారు.